जोहार डॉक्टर बी.आर. अंबेडकर गारी आशयाలను సాధిస్తాం जोहार डॉक्टर बी.आर. अंबेडकर जोहार ఇప్పుడు వరుసగా నాయకులందరూ కూడా ప్రపంచ మేధావి మన అంబేద్కర్ మా జీవేములు ఇవే ప్రజా సంఘాల ఐక్యత జిల్లాల అంబేద్కర్ ఆలోచన విధానం జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క జీవితం కనుమరుగైపోతా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ భారతదేశానికి రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం అనేది ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి, ఆ రాజ్యాంగాన్ని లేకుండా మనస్మృతిని అమలు చేయడం కోసం ఈరోజు ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న విషయం. ఆ క్రమంగా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలే కాదు, అనేక మంది మహనీయుల యొక్క ఆశయాలే కాదు, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైన సర్వ సమయంలో చెప్పి ఉద్దేశిస్తూ ఈరోజు ఇలాంటి ఆలోచనతోనే ఈరోజు అనేక దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఈ రకమైన ప్రయత్నం చేస్తూ అంబేద్కర్ గారి జీవితాన్ని అన్ని వేళ అన్ని వాడవాళ్ళ ప్రచారం చేసే క్రమంలో ప్రస్తుతమైన స్థితిలో యొక్క అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోనే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఏకైక లక్ష్యంతో ఈరోజు మనం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు యొక్క మన మంగళగిరిలో ఈ నాటకానికి ఆదిత్యించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్మిక, దళిత, ప్రజా సంఘాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క నాటకాన్ని పెద్దలు ఈ నాటకాన్ని ప్రారంభిస్తామన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ థ్యాంక్ యూ. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. మానవ కళ్యాణం కోసం పనమూర్తిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, మానవ కళ్యాణం కోసం పనమూర్తిన రక్తం ఎంతో, రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నారు. ప్రియమైన ప్రేక్షక మహాశైలారా, దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి 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 వాడవాడ అంబేద్కర్ ఊరేగాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమవ్వాలి. వాడవాడ అంబేద్కర్ ఊరేగాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమవ్వాలి. ప్రతి కంట్లో ఆరిపోని రూపమవ్వాలి. జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి జజ్జనకరి జజ్జనకరి. జజజా జజ్జనకరి 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 జజజా వేషనిచ్చాడు, అంటరాని తనం పైన పోరాటం చేశాడు. ఎక్కడో అక్కడ పదవులు ఇప్పించాడు. ఎక్కడో అక్కడ పదవులు ఇప్పించాడు. తానెంతో పోరాడి పదవుదారి ఇచ్చాడు. జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి 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 జజజా జజ్జనకరి జజ్జనకరి జజ్జనకరి. మన పట్టణ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని, జేఏసీ నాయకులు మహేంద్ర గారిని, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. కిషన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కిషన్ రావు గారి మంత్రి గారు కూడా వచ్చేశారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు జిందాబాద్ జిందాబాద్. సభకు నమస్కు. నేను అధ్యక్షత వహించటం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కన్వీనర్గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యులు శ్రీ కిషన్ రావు గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మంత్రి కిషన్ రావు గారు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు.
నేను రెండే మాటలు మాట్లాడుతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్! అంబేద్కర్ జిందాబాద్! అంబేద్కర్ జిందాబాద్! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్! దశాబ్దాలుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనారిటీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. నరాల సత్తువ వరాల వానకు విషాద రాగపు సువర్ణ వీణ. అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తిని ఇచ్చే స్ఫూర్తుల వాన. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. భీమాబాయి, రామ్జీలు అమ్మ నాన్న నిమ్న జనోద్ధరణకై పుట్టాడన్నా. 14వ వాడు తెలివిలో మిన్న, సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. అనుక్షణం అవమానం అణచివేత వెంట. ఆరిపోని జ్వాలగా తన మదిలో మంట. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. బడిలో పిల్లల మధ్యన అంతరాల కోట. అంటరాని వాడంటూ సూటిపోటి మాట. సరసన కూర్చోనివ్వక పిల్లలేడిపిస్తే, గురువులు సైతం తనను తేడాగా చూస్తే. గురువులు సైతం తనను తేడాగా చూస్తే. అంబేద్కర్ అనే గురువు అండగా ఉన్నాడు. అతని ప్రేమతో భీమ్రావ్ అంబేద్కర్ అయినాడు. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల బానిస స్వరాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్.
అంబేద్కర్. కష్టాలన్నీ వేధిస్తున్న చదువుపైన ధ్యాస, అవమానాల జాతికి అండగా నిలవాలని ఆశ. మనసున్న మా రాజులెందరో చేశారు సాయం, మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. రమాబాయితో అయ్యింది అంబేద్కర్ పెళ్ళి. అండగా ఉన్నది తుది కంట మహాతల్లి, అండగా ఉన్నది తుది కంట మహాతల్లి. అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావో. నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయావు. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్ గారు ఉపకార వేతనం ఇచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనలో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం. మిలిటరీ సెక్రటరీ కొలువు హోదా చూస్తే ఎంతో ఘనం. కుల విద్వేషం నిండిన వారిలో అడువడువు ఎంతో హీనం. దాహానికి నీళ్ళివ్వరు, దస్త్రాలు ముఖాన వేస్తారు. దాహానికి నీళ్ళివ్వరు, దస్త్రాలు ముఖాన వేస్తారు. పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు. పలకరింపుల స్థానంలో చీత్కారాలు చీదరింపులు. అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి. రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. తనకు బరువు ఎంత పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు. సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. పెట్టే బేడా విసిరేశారు, కులం పేరుతో నిందించారు. బాగా చదివిన పండితుణ్ణి బజారులోకి నెట్టేశారు. అణుచుకున్నాడు అంబేద్కర్ ఉబికే కన్నీళ్ళు. కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నేళ్ళు. కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు. మనుషులపైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం. ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది. ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది. కన్నీళ్ళే మాటలుగా సాగే పాట. వెలివేతలతో నవిసిన బ్రతుకులు ప్రతి చోట. మనుషులపైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం. మనుషులపైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం.
మొలకు తాటాకు కట్టి మెడలో ముంత వేలాడేసి కాలికి చెప్పులు లేవు ఒంటికి అంగీ లేదు కుక్కల్లాగా పందుల్లాగా విలువలేని బ్రతుకులు అగ్రకులం వాళ్లకు పీడితులంటే పశువులు శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడంటూ హీనమైన పనులన్నీ పంచముల పరమం మనుషులు చేసిన దురాగతం మాట మాటకు నోటి తీటతో మనసుకు గాయాలు కాలం కాచేయంకతో చేస్తారు దౌర్జన్యాలు మన అమ్మలు మన అక్కలు మన చెల్లెల మానాలు భూస్వాముల కామానికి దేవుని బహుమానాలు చదువు సంధ్యలు వారు మనకు చేశారు దూరం మతం పేరుతో ఆధిపత్యమే మను ధర్మాధారం మనుషుల పైన మానుషం మనుషులు చేసిన దురాగతం మనుషుల పైన మానుషం మనుషులు చేసిన దురాగతం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాల పేరుతో సాగింది మత దోపిడీ బానిసల కన్న ఇంకా బానిసలు పంచములు పేరుకు ప్రాణం ఉన్న శవం కన్నా హీనులు వంచనతో పంచములకు చేశారు ద్రోహం చరిత్ర మొత్తం నిండింది అభాగ్యుల రక్తం మనుషుల పైన మానుషం మనుషులు చేసిన దురాగతం మనుషుల పైన మానుషం మనుషులు చేసిన దురాగతం పని సులభం కోసం పుట్టాయిందులకి పాపం పుణ్యం జన్మగత జన్మాంతా మోసం మనలను అడిచి పెట్టేందుకు స్వర్గం నరకం మనుషుల పైన మానుషం మనుషులు చేసిన దురాగతం మనుషుల పైన మానుషం మనుషులు చేసిన దురాగతం అధ్యయనం తినలేదు కొను కన్నది మరిచాడు చదువే సర్వస్వంగా చదువే తన లక్ష్యంగా 2 3 డిగ్రీలు బారెట్లా చదివేశాడు ఎన్ని కన్నీళ్లు తాగాడో ఎంతగా క్షోభించాడో కుల సమస్యాంతం కోసం భారతదేశం వచ్చేదాకా కుల సమస్యాంతం కోసం భారతదేశం వచ్చేదాకా డాక్టర్ మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తరువాత మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం మూలిగే ఓపిక కూడా లేక అలా పడి ఉన్నాడు రండి చూద్దురుగాని పోస్ట్ ప్రియమైన రమ ఇక్కడ నేను బాగా చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేను. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు. నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వింకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్కపూటే తింటూ కాలం నెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష నా ఒక్కడి పొట్ట కోసమో మన కుటుంబం కోసమో మాత్రమే కాదు,